స్థానాలతో మా కూటమిని గెలిపించారు. ఓకే, ఓకే. వెంకటేష్ గారు, గుడ్ మార్నింగ్ సార్. సో ఓవరాల్గా అయితే కూటమి, ఎస్పెషల్లీ టీడీపీ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో భారీగా దోచుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమందితో లాలూచి పడి మైన్స్ దోచుకుంటున్నారు, శాండ్ దోచుకుంటున్నారు అనేటటువంటి ఆరోపణలు వచ్చాయి, విమర్శలు వచ్చాయి. దీని మీద చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఆ పార్టీ నాయకులకి, ఎమ్మెల్యేలకి హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి, అలా సీరియస్ వార్నింగ్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. సో నిజంగా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటి? సో చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ స్థాయిలో వెళ్తే ఆయన దృష్టికి వెళ్లకుండా ఉండేటటువంటి అక్రమాలు ఇంకా ఏ స్థాయిలో ఉన్నాయి అనేటటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. ఇంకో పక్కన వాళ్ళు మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే పనిలో ఉన్నా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళేమో ఎమ్మెల్యేలేమో హామీలు పక్కన పెట్టేసి వీళ్ళు సంపాదనలో పడిపోయారు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తోంది ఆయన వ్యాఖ్యలు బట్టి. సో ఏమంటారు సార్ మీరు? వెరీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి సోదరులకి, అలాగే మీ వీక్షకులకు కూడా వెరీ గుడ్ మార్నింగ్. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు ఏదో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అని చెప్పేసి అని మీరే అంటున్నారు. అవినీతి జరగకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రికాషనేట్ మెథడ్లో ప్రతి సంవత్సరానికో 6 నెలలకో ఇలాంటి ఏవైతే ఉన్నాయో వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో చేస్తారని దర్శిత్ గారు అంటున్నారు. ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు సూపర్ 6 హామీలు ఇస్తామని చెప్పేసి అని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వాన్ని. ఈ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు చేయగలిగే సూపర్ 6 పథకాలు ఏమీ లేవు. అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, తర్వాత లోకేష్ గారు, వీళ్ళ ముగ్గురు డెసిషన్స్ మీదే ఈ పథకాల ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. కాబట్టి వీటిని చేయడానికి ఎమ్మెల్యేల విధులకి ఎటువంటి సందర్భం, ఎటువంటి కనెక్టివిటీ అనేది లేదు. రెండో విషయానికి వచ్చినట్లయితే, ప్రజలకు సేవ చేసే విషయంలో కూడా ఈ ఎమ్మెల్యేలకి పెద్దగా పని ఉందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే దర్శిత్ గారు చెప్పినట్లు అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మనది, మన పర్సంటేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా చాలా లో. దేశంలోకెల్లా మనది చాలా లోలో ఉంటుంది, 66%. ఢిల్లీ సహజంగానే, ఢిల్లీ కానీ ఉత్తరాఖండ్ కానీ కొంత ఎడ్యుకేషన్ సిస్టంలో ముందుంది. అట్ ద సేమ్ టైం మనం బీహార్ కన్నా లోయెస్ట్ గ్రేడ్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఇలాగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో వాట్సాప్ గవర్నెన్స్ అనేది తీసుకొచ్చాము, మీరు అందరికీ కూడా వాట్సాప్ ద్వారానే మీకు సేవలు అందుతున్నాయి అని చెప్పేసి అని అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్పడం మనం వింటున్నాం. ఈ నిరక్షరాస్యత తాండవిస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ ఉపయోగించుకునేటువంటి పర్సంటేజ్ ఎంత అనేది కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. సహజంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజెంట్ కన్నా ఎప్పుడు కూడా ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఆయన 1990s విజన్ 2020 అంటారు, 20s విజన్ 2047 అంటారు. అంటే 2047కి మనం ఎలా ఉండాలనే దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. ఎందుకంటే అప్పటికి ఎలాగో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని కొంచెం మనం బేరీజ్ వేసుకున్నట్లయితే, ఈ ఎమ్మెల్యేల యొక్క పనితీరు, వీళ్ళ యొక్క అక్రమాలు, సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీరు అవినీతి తగ్గించుకోవాలి, ఈ సంవత్సర పరిపాలనలో మీరు చేసినటువంటి అవినీతి ఇది, మీ అందరికి సంబంధించిన రిపోర్టులు నా దగ్గర ఉన్నాయి, వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోతారు జాగ్రత్త అని చెప్పేసి అని ముఖ్యమంత్రి సహజంగా వచ్చి వీళ్ళని హెచ్చరించాడు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కూటమి ఎమ్మెల్యేల యొక్క పనితీరులో చాలా అవకతవకలు ఉన్నాయి అని చెప్పేసి. అయితే దీనికి బీజం ఎక్కడ పడింది? వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలతో కలిసి మైనింగ్ చేస్తున్నారు. అది అసలు ఇంపాసిబుల్ అండి. ఎక్కడా కూడా ఇవాళ ఉన్నటువంటి ఈ రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వారితో కలిసి భుజాలు రాసుకుని వ్యాపార సంబంధ బాంధవ్యాలు నడిపేటువంటి పట్టుమని 10 మంది నాయకులు కూడా లేరు నాకు తెలిసినంత వరకు. ఏ నాయకుడిని కూడా ప్రత్యర్థి వర్గం అనేది బలంగా లేకుండా, అది వ్యాపార పరంగా కానివ్వండి, రాజకీయ పరంగా కానివ్వండి, నిర్మూలించేటువంటి ఒక క్రమంలో ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంది. కాకపోతే మరి ఇంత పకడ్బందీగా చేస్తున్నటువంటి ఈ పరిపాలనలో అవినీతి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఈరోజు శాండ్ కానివ్వండి, ఇతర మైనింగ్ సంబంధించిన వ్యవహారాలు కానివ్వండి, మద్యం దుకాణాలు ఈ రాష్ట్రంలో మొట్టమొదటిదారిగా ప్రతి గ్రామానికి అయితే నేరుగా మద్యం షాప్ అన్నా వచ్చింది, లేదా ఇప్పటి వరకు లేనటువంటి బెల్ట్ షాపులన్నా వచ్చింది. మద్యం విధానం కానివ్వండి, అలాగే సంవత్సర కాలంలో జరుగుతున్నటువంటి రకరకాల టెండర్ల విషయంలో కానివ్వండి,
ఎమ్మెల్యేలు పూర్తిగా నిమగ్నం అయిపోయి, ఎందుకంటే ప్రజలకు ఈ సంవత్సర కాలంలో వీళ్ళు చేసింది ఏమీ లేదు. ఈ సూపర్ 6 హామీలకు సంబంధించి పూర్తిగా మేము ఇది చేసేసాం, ఇది ఇచ్చేసాం అనేటువంటి పరిస్థితి ఏమీ లేదు. ఏదైనా ఉంది అని అంటే పెంచిన పెన్షన్స్ కి ఎమ్మెల్యేల పనితీరుకి సంబంధమే లేదు. అవన్నీ కూడా డైరెక్ట్ గా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి యొక్క తీసుకున్నటువంటి డెసిషన్, ఆ డెసిషన్ బట్టి ఇంప్లిమెంటేషన్ కిందకు వచ్చేపటికి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి. అప్పుడు మొదట్లో ఏదో భారీ ఎత్తున ప్రతి ఇంటికి కూడా ఎమ్మెల్యేలు వెళ్ళి మీరు ఈ పెన్షన్లు పంచండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సందర్భంలో కూటమికి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో 1-2 నెలలు వాళ్ళు ప్రజల ఇళ్లకు తిరిగినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు పరిస్థితి కూటమికి సంబంధించినటువంటి ఏ నాయకుడు కూడా గడప గడపకి తిరిగి పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మనం అయితే చూడాల్సిన మాట అవాస్తవం. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే సుమారుగా 75,000 కోట్ల రూపాయల ఫ్రీ బీస్ ఇవ్వాలి అనేది అప్రాక్సిమేట్ గా కూటమి ప్రభుత్వం చేసినటువంటి హామీ. మరి గత సంవత్సర కాలంలో ఈ 75,000 కోట్లకు సంబంధించినటువంటి ఈ ఫ్రీ బీస్ కి ఎంత ఇచ్చారు అనేది అని మనం ఆలోచిస్తే 2% మాత్రమే ఇచ్చారు, కేవలం 2%. మరి ఇంత ప్రజలకు చేయకుండా లేదా ప్రజలకు ఇవ్వాల్సినటువంటి పథకాలు ఇవ్వకుండా ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? ఈ ఎమ్మెల్యేలకి పనేం లేదు. నిజం చెప్పాలంటే ఏదన్నా పని ఉందంటే అది కేవలం త్రిమూర్తులైనటువంటి ఈ 3 నాయకుల చేతిలోనే ఉంది. వీళ్ళు మాత్రమే దీన్ని చేయగలరు. వీళ్ళకి తప్ప ఎమ్మెల్యేలకు ఉన్న పని ఏంటంటే అక్కడ ఉన్నటువంటి చాలా భారీ ఎత్తున ఖర్చు పెట్టుకుని వచ్చినటువంటి పరిస్థితి. ప్రతి ఎమ్మెల్యే కూడా ఈ రోజు తారాస్థాయిలో ఖర్చు పెట్టి గెలిచినటువంటి పరిస్థితి. ఈ గెలిచిన ఈ సందర్భాన్ని లేకపోతే ఈ టెన్యూర్ ని వాళ్ళు రికవరీ మోడ్ లోనే ఉన్నారు తప్ప ప్రజలకు నేరుగా సేవ చేయడానికి ఎమ్మెల్యేలకి పెద్దగా అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కాదు. ఇక రెండో విషయానికి వచ్చినట్టయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏదో అవినీతి జరిగింది, ప్రతి ఎమ్మెల్యే అవినీతి చేశాడు. 2,50,000 కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి ప్రజల ఖాతాలలోకి పంపించినటువంటి ఫస్ట్ టైం సీఎం. కాబట్టి అవినీతి జరిగి ఉండొచ్చు. ఒకవేళ ఆ అవినీతి జరిగితే ఈ రోజు అధికారంలో మనమే ఉన్నాం. ఈ రోజు అధికారంలో కూటమి ప్రభుత్వం ఉంది. జరిగిన అవినీతిని వెలికి తీయడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ ఫోర్స్ మొత్తం కలిపినా గానీ సరిపోదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అధికార పార్టీ వాళ్ళు చెప్తున్నారు. సెంట్రల్ లో కూడా మనమే ఉన్నాగా. మన యొక్క దయా దాక్షిణ్యాల మీదే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం, ఈ దేశాన్ని నడిపేటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా డిపెండ్ అయి ఉందిగా. జగన్మోహన్ రెడ్డి లేకపోతే వాళ్ళ నాన్నగారికి సీఎం వైఎస్ఆర్ గారికి, మాజీ సీఎం వైఎస్ఆర్ గారికి సిబిఐ మీద నమ్మకం ఉంది అని చెప్పేసి అంటున్నారుగా. మనందరికీ తెలిసిన విషయమే కదా. దింపండి సెంట్రల్ ఫోర్స్ ని, అరెస్ట్ చేయండి జగన్మోహన్ రెడ్డిని, బయటకు తీయండి అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైనా ఉంటే. ఈరోజు ఆయనేమో ఈ ప్రభుత్వం యొక్క విఫలమైనటువంటి వ్యవహారాల్లో నేరుగా రోడ్ల మీద తిరుగుతున్నారు సార్. ఆయన రోడ్ల మీదకి వస్తుంటే ఈ రోజు ఎస్పీ స్థాయి వ్యక్తి బయటకు వచ్చి మేము భద్రత ఇవ్వలేము, ఏదో రోడ్ సైడ్ లో ఉన్నటువంటి కార్యకర్తలు వేసినటువంటి ఫ్లెక్సీ బ్యానర్లను చూపించి ఇదిగో ఇలాగ ఉంది ప్రతిపక్ష పార్టీ యొక్క పనితీరు, కాబట్టి మేము పోలీస్ ఫోర్స్ ఇవ్వలేము, సెక్యూరిటీ ఇవ్వలేము, అనుమతులు ఇవ్వలేము జగన్మోహన్ రెడ్డికి అని చెప్పేసి అంటున్నటువంటి పరిస్థితి. అంటే రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నాయకుడు, ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేనే కదా మనం అనుకుంటుంది, పులివెందుల ఎమ్మెల్యే, ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా, అతను రోడ్డు మీదకి వస్తుంటే మనం అతని యొక్క కార్యకర్తల్ని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం లేదా సెంట్రల్ లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఉందా? ఇది ప్రశ్నించాలి. వస్తాను, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఓకే, ఖచ్చితంగా దీని మీద ఖచ్చితంగా మనం